నుంచి మల్లేశం అనే అన్నగారి ఆటోలో ప్రయాణిస్తూ మరి ఆయనకున్న కష్టాలు ఆయనకున్న బాధలు మరి ఆటో డ్రైవర్లు ఈరోజు ఏ విధమైన కష్టాలను అనుభవిస్తున్నారో మరి అడిగి తెలుసుకోవడం జరిగింది. మరి చాలా బాధాకరం. మరి ఈ పెద్ద మనిషి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన జీవనిస్తున్నది ఆటో నడుపుకుంటూ. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ జీవనాలు కొనసాగినాయి, మరి ఈ దౌర్భాగ్యపు కాంగ్రెస్ పాలనలో 22 నెలల్లో మరి వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది అనేది వివరిస్తుంటే చాలా బాధాకరం అనిపించింది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఎన్నో అబద్ధపు బూటకపు మాటలు చెప్తే మరి ఆటో డ్రైవర్లు కూడా పాపం పేదరికంతో ఉన్న వాళ్ళు నమ్మి ఓటేసినామని చెప్పి ఈరోజు గోసపడుతున్నారు. మనం చూసినట్టయితే 161 మంది ఆటో డ్రైవర్లు ఈరోజు ఆత్మహత్య చేసుకున్న దౌర్భాగ్యం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పట్టింది. మరి 10 ఏళ్లలో మరి వాళ్ళు దర్జాగా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ వస్తూ మరి అన్ని విధాలుగా వాళ్ళకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మరి అన్న చెప్తా ఉన్నాడు, మరి మీకు ఇస్తా అన్న 12,000 రూపాయలు ఇచ్చిర్రా అంటే 12,000 కాదన్నా రూపాయి కూడా మాకు ఈరోజు దాకా దక్కలేదు అని చెప్పేసి మరి 6 గ్యారెంటీలు చెప్పిండు. 6 గ్యారెంటీలు ఒక్కటంటే ఒక్క గ్యారెంటీ మీ ఇంటికి వచ్చిందంటే 6 గ్యారెంటీలే కాదన్నా 420 420 హామీలు ఇచ్చిండు. దొంగడు వాళ్ళంతా దొంగలు. ఈరోజు మాకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా రాలేదు అని చెప్పి గోసపడుతున్నాడు. ఈరోజు ఆయన పరిస్థితి చెప్తుంటే ఏడుపు వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు, 1వ తారీఖు వస్తుందంటే ఇంటి కిరాయి కట్టుకోలేక పిల్లల ఫీజులు కట్టుకోలేక ఇంట్లో సామాన్లు తెచ్చుకోలేని పరిస్థితులను మేము చూస్తున్నామన్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు మరి ఆటో నగర్ కట్టిస్తాం, ఆటో కార్మికుల కోసం ఒక ప్రత్యేకమైన బోర్డును ఏర్పాటు చేస్తాం, ఆటో వాళ్ళకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మరి గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలిగించలేదు. ఈరోజు చూస్తే రోజుకు ఒక చాలాన్ పడుతుంది. మరి హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా పార్కింగ్ స్థలం ఉండదు. మరి ఎక్కడ ఆపితే అక్కడ మరి ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు ఫోటోలు కొడుతున్నారు, ఆ చలాన్లు పంపిస్తున్నారు. మాకు బతికే నడుస్తలేనప్పుడు మేము చలాన్లు ఏ విధంగా కట్టుకుంటామని చెప్పి ఈరోజు మల్లేశన్న ఎంతో బాధపడుతూ ఈరోజు నాకు ఈ విషయాలన్నీ కూడా చెప్పిండు. అంతేకాదు మా చలాన్లు మాఫీ చేస్తా అన్నాడు, ఇండ్లు కట్టిస్తా అన్నాడు, ఆటో నగర్ కట్టిస్తా అన్నాడు, ప్రత్యేక బోర్డు పెడతా అన్నాడు. ఏ ఒక్కటంటే ఒక్క పరిస్థితికి కూడా ఇచ్చేటట్టు లేడు. మళ్ళా ఇస్తాడనే ఆశ ఉందా అన్న అని చెప్పి కూడా అడిగితే వాడిని బొందిస్తాడు, వాడొక దొంగ, వాడొక లంగ, వాడొక లుచ్చ అని చెప్పి చాలా చక్కగా మల్లేశన్న బాధపడుతూ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళని చెప్తున్నాడు. మరి నేను ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి నువ్వు ఆ రోజు అబద్ధాలు దొంగ మాటలు చెప్పి ఈరోజు ఎంతోమంది పేద ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేసినావు. ఇప్పటికైనా నీకు బుద్ధి ఉంటే, ఇప్పటికైనా నువ్వు నిజంగా ఏమాత్రం ప్రజల పట్ల విశ్వాసం ఉన్నా, ప్రజల పట్ల ప్రేమ ఉన్నా, నువ్వు చెప్పిన హామీలు దమ్ముంటే అవన్నీ నెరవేర్చాలని చెప్పి నేను ఈరోజు మీకు సవాల్ చేస్తూ ఉన్నా.